ఎన్నాళ్ళలో వేచిన ఉదయం రానే వచ్చింది. యువనేత నారా లోకేష్ చొరవతో టీడీపీ విజయభేరి మోగించింది. ఏపీ అంతటా కూటమి విజయభేరి మోగిస్తుండగా మంగళగిరిలో లోకేష్ ప్రభంజనం సృష్టించారు. చెమటోడ్చి అహర్నిశలు శ్రమించి పాదయాత్ర చేసిన లోకేష్ ప్రజలకు చేరువయ్యారు. 39 ఏళ్ల తర్వాత మళ్లీ మంగళగిరి నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. మంగళగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేష్ భారీ మెజారిటీతో గెలిచారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983, 1985 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలిచారు. అప్పటి నుంచి మంగళగిరి నియోజకవర్గం పొత్తులతో కొన్నాళ్లు, పట్టు చిక్కక కొన్నాళ్లు అందని నియోజకవర్గం అయింది. ఈసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముందుగా ప్రకటించినట్టుగానే మంగళగిరి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుని మాట నిలబెట్టుకున్నారు. యువనేత నారా లోకేష్ ని చేనేతలు అక్కున చేర్చుకున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో చేనేతల జనాభా అత్యధికంగా ఉంది. చేనేత వర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమలా వంటి వారు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఏనాడు చేనేతల సంక్షేమం కోసం ఆలోచించలేదు. వాళ్ల వ్యక్తిగత ఆస్తులు పెరిగాయి. కానీ మంగళగిరి చేనేతల బతుకు చిత్రం మాత్రం మారలేదు. 2019లో మంగళగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ నేతన్నకు చేయూత అందిస్తూ వచ్చారు. పేద చేనేతలకు మగ్గాలు ఉచితంగా అందజేశారు. స్త్రీ శక్తి పథకం ద్వారా చేనేత మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇప్పించి కుట్టు మిషన్లు అందజేసి స్వయం ఉపాధి కల్పించారు. టాటా తనేరియా సహకారంతో మంగళగిరి చేనేత వస్త్రాలకు మంచి ధరలు అందించడంతో పాటు దేశవ్యాప్తంగా బ్రాండింగ్ కల్పించేందుకు కృషి చేశారు. చేనేతలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. మంగళగిరితో పాటు రాష్ట్రంలో చేనేతలను ఆదుకునేందుకు స్పష్టమైన ప్రణాళిక ప్రకటించారు. మెత్తగా ఉన్నాడు, ఒత్తేద్దామనుకుంటే పొరపాటేనని లోకేష్ నిరూపించారు. రాటుదేలిన నాయకుడిగా పేరు పొందారు. తను ఒక నియోజకవర్గం నేతగా కాకుండా రాష్ట్రం మొత్తం గురించి ఆలోచించారు. తన పాదయాత్రతో ఏపీ ప్రజల నిజమైన సమస్యను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి బాటలు వేశారు. నారా లోకేష్ కుర్రాడు, స్టాన్ఫోర్డ్లో చదివాడు. ఆయనకు ఏపీతో సంబంధం లేదనుకుని నాటకాలాడిన వైసీపీకి గట్టి షాకే ఇచ్చారు. కుట్రలు, కుతంత్రాలు, తప్పుడు కేసులు, దాడులకి ఎదురొడ్డి నిలిచిన నారా లోకేష్ అభిమన్యుడు కాదని అర్జునుడని అర్థమైంది. క్రియాశీల రాజకీయాల్లో లోకేష్ ప్రవేశించినప్పటి నుంచి అవినీతి ఆరోపణలు లేవు, ఇతరత్రా కేసులేవీ లేవు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 22 తప్పుడు కేసులు బనాయించారు. అయినా ఆయన ఎక్కడా వెనుకంజ వేయలేదు. యువగళం పాదయాత్రను ఆరంభం నుంచి అడ్డుకునేందుకు వైసీపీ సర్కారు చేయని ప్రయత్నం లేదు. భద్రత కుదించారు. ఉన్న పోలీసులు మైకు, స్టూలు లాక్కోవడం, మాట్లాడడానికి వీల్లేదని నోటీసులు ఇవ్వడం, కేసులు బనాయించడం చేశారు. మొదట్లోనే సాగనిస్తే పాదయాత్ర, సాగనివ్వకుంటే దండయాత్ర అంటూ ప్రకటించిన నారా లోకేష్ ముందుకు సాగారు. ఓవైపు తనపై కేసులు, మరోవైపు తండ్రి అక్రమ అరెస్ట్, ఇంకోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు. న్యాయ పోరాటాన్ని నమ్ముకున్నాడు లోకేష్. ఢిల్లీలో మకాం వేసి న్యాయ కోవిదులతో చర్చలు, మరోవైపు కేంద్రంతో అప్పుడే పొత్తు ఎత్తులు ముగించి వచ్చాడు. తాత ధైర్యం, తండ్రి దార్శనికత, మేనమామ దూకుడు కలగలిసిన నారా లోకేష్ జగన్ రాజకీయ పద్మ వ్యూహాన్ని ఛేదించిన సవ్యసాచిగా సెటిల్ అయ్యారు. టీడీపీ కార్యకర్తల బాగోగులు చూసుకునే బాధ్యత లోకేష్కి అప్పగిస్తున్నామని 2014 మహానాడులో అధినేత చంద్రబాబు ప్రకటించారు. నాటి నుంచి నేటి వరకు కార్యకర్తల పెన్నిదిగా వ్యవహరిస్తున్న లోకేష్ సంక్షేమ నిధితో ఆదుకుంటున్నారు. ఇప్పటి వరకు 1500 మందికి పైగా కార్యకర్తల పిల్లల చదువులకు సహాయం చేశారు. వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల బీమా అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న అనేక మంది కార్యకర్తలకు వైద్య సహాయం అందించారు. సుమారు 2000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. సుమారు 5000 మంది కార్యకర్తల కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలిచి ఆర్థిక సహాయం చేశారు. ఎన్టీఆర్ మోడల్ స్కూళ్ల ద్వారా ఉచిత విద్య, ఉపకార వేతనాలు, ప్రైవేట్ స్కూళ్లలోనూ ఫీజుల్లో రాయితీలు, చదువు పూర్తయిన వారికి ఉపాధి, ఉద్యోగావకాశాలు సాధించేలా నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. వైసీపీని ధైర్యంగా ఎదుర్కొన్న నాయకుడు నారా లోకేష్ అని చెప్పాల్సిందే. 2019లో ఓడిపోయిన తర్వాత ఆయన ఒక్క నిమిషం కూడా విశ్రమించలేదు. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు మంగళగిరిలో గెలిచే వరకు ఆయన నిద్రపోలేదు. అదే నారా లోకేష్ ప్రత్యేకతని చెప్పాలి.
subscribe to Please do subscribe to. Please do subscribe to Please do subscribe to please do subscribe to Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.